హాయ్ ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా పచ్చిమిర్చి తీసుకొని దాన్ని చీలికగా కోసి కొంచెం ఉప్పు నీళ్ళలో వేయాలి. తర్వాత కొంచెము చింతపండు నానబెట్టి దాంట్లో కొంచెం పప్పుల పొడి వేసి మెత్తగా పేస్ట్లా చేసి ఈ పచ్చిమిర్చి చీలికగా కోసింటాం కదండి, దాంట్లో కొంచెం పెట్టాలి. అప్పుడు కొంచెం కారం అనేది తగ్గిపోతుంది. దాంట్లో లోపలన్నీ మిర్చి మిరపకాయల అవన్నీ తీసేసి ఉంటాం కదా, అందువల్ల ఈ చింతపండు ఇది పెట్టడం వల్ల కారం కానీ చాలా వరకు తగ్గిపోతుందండి. తర్వాత ఏం చేయాలంటే అన్నిటికీ ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఆ చింతపండు పప్పుల పొడి మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని అంతా ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి తీసుకోవాలి. కొంచెం శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం వాము వేయండి. ఇట్లా నలిపి వేయడం వల్ల అది టేస్ట్ బాగా తెలుస్తుంది. ఆ వాము కూడా వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా సరిపడినంత తీసుకొని వేయండి. తర్వాత మీకు కొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. కొద్దిగా సోడా పొడి కానీ వేసేసి మొత్తం బాగా కలపాలి. పిండి బాగా కలిపితేనే కొంచెం వాటర్ పోసి బాగా కలపాలి. పిండి బాగా కలిపితేనే వడ అనేది చాలా బాగా వస్తుంది. వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes దాకా కలిపేసేయాలి. కలిపిన తర్వాత బాగా కలిపేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ విధంగా బాగా కలుపుకుంటూనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా కలపండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. వడలు చాలా బాగా వచ్చాయి. తర్వాత ఆయిల్ పెట్టేసి దాంట్లో ఇలా వడని డిప్ చేసి మిర్చి డిప్ చేసి వడ వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేయండి. ఆయిల్లో 2 times డీప్ ఫ్రై చేయండి. 2 times చేయడం వల్ల కొంచెం పచ్చిగా ఉన్నా కానీ బాగా వేగుతాయి ఈ వడలు. అందుకు 2 times ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా వేగనియండి. లోపల మిర్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా 2 times చేయడం వల్ల ఈ మిర్చి కానీ బాగా కాలుతుంది, అంటే ఉడుకుతుంది బాగా, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అందుకే 2 times ఇలా 1 time తీసిన తర్వాత ఇంకొకసారి కానీ డీప్ ఫ్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.